హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అప్లికేషన్స్ జరుగుతున్నటువంటి పథకం రాజీవ్ యువ వికాసం పథకం. ఈ యొక్క పథకానికి అప్లికేషన్స్ చేసుకోవడానికి ఇంకొక వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఏప్రిల్ 14వ తేదీ వరకే అవకాశం అయితే మనకి ఉంది. ఇప్పటికే 9 లక్షల అప్లికేషన్స్ అయితే రీచ్ అవ్వడం జరిగింది అని చెప్పేసి ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. ఈ 14వ తారీఖు వరకైతే 20 లక్షలకి ఈ యొక్క అప్లికేషన్స్ అనేది దాటేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయడం జరిగింది. ఇదివరకే మీకు తెలిసిన విషయమే, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవి లేకపోయినా కూడా రాజీవ్ యువ వికాసం పథకం అయితే అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనకు లేటెస్ట్గా అందుతున్నటువంటి వార్త ఏంటి అంటే, బ్యాంక్ లెటర్ ఉన్నట్టయితేనే మనకి ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా ఈ అప్లికేషన్ సక్సెస్ అయిపోయి మనకు సబ్సిడీ లోన్ అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంది అనే వార్త అయితే మనకి అందుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని, ఈ బ్యాంక్ లెటర్ గురించి, అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్స్ వివరాలని నేను మీకు పూర్తిగా ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మన ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన ప్రతి అప్డేట్ మీకు సబ్సిడీ లోన్ వచ్చేంత వరకు కూడా నేను ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూనే ఉంటాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా ప్రకటన. రాజీవ్ యువ వికాసానికి 9 లక్షల అప్లికేషన్లు అని చెప్పేసి ప్రకటించడం జరుగుతుంది. మరో వారంలో ముగియనున్న గడువు ఏప్రిల్ 14 వరకు అయితే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న రాజీవ్ యువ వికాసం స్కీమ్కు అనూహ్య స్పందన వస్తుంది. వాస్తవమే, ఇది స్టార్ట్ చేసినప్పుడు అంత స్పందన లేకపోయినా కూడా ఇప్పుడు చాలామంది అప్లై అనేది చేసుకోవడం జరుగుతుంది. వాస్తవానికి ఈ నెల 4తో గడువు ముగియగా ఈ నెల 14 వరకు అప్లై చేసుకునేందుకు గడువు పొడిగించడం జరిగింది. ఆదివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలకి కలిపి మొత్తం 9 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఈ నెల 14 వరకు మొత్తం 20 లక్షల అప్లికేషన్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ పథకానికి అప్లై చేసేందుకు మీ సేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్లకి లబ్ధిదారులు పోటెత్తుతున్నారు. కొత్త క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ కోసం భారీగా అప్లై చేసుకుంటున్నారు. క్యాస్ట్ ఇన్కమ్కు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, 2016 తర్వాత తీసుకున్న వాటిని అంగీకరిస్తున్నామని అధికారులు ప్రకటించారు. రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంటే సరిపోతుందని, ఇన్కమ్ అవసరం లేదని స్పష్టం చేయడం జరిగింది. ఇక్కడ మీకు రేషన్ కార్డు ఉన్నా సరిపోతుంది, లేదు అంటే ఇన్కమ్ సర్టిఫికెట్ ఉన్నా సరిపోతుంది. రెండు ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ రెండు లేకున్నా కూడా ఈ విధంగా అప్లికేషన్స్ అయితే జరుగుతున్నాయి. అర్హత, ఇతర సమగ్ర వివరాల కోసం మండల మున్సిపాలిటీల్లో ఉన్న ప్రజాపాలన సేవా కేంద్రాల్లో హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ అప్లికేషన్లని మే 31 వరకు మండల, జిల్లా స్థాయిలో స్క్రీనింగ్ చేసి లబ్ధిదారులను మండల కేంద్రాల్లో ఎంపిక చేసి జిల్లా కలెక్టర్ల ఆమోదానికి పంపనున్నారు. జిల్లా కలెక్టర్లు ఆమోదించిన తర్వాత జూన్ 2న ప్రభుత్వం రుణాలు మంజూరు చేయనుంది. ఇది ఈ యొక్క రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన వివరాలు. ఇక్కడ మీరు ఇంకొక ట్యాగ్ లైన్ చూడొచ్చు, బ్యాంక్ లెటర్ తప్పనిసరి అని చెప్పేసి ముద్రించడం జరిగింది. యువ వికాసం పథకం కోసం అప్లై చేసుకుంటున్న లబ్ధిదారులు అప్లికేషన్లో తమకి ఉన్న బ్యాంక్ అకౌంట్, ఖాతా నెంబర్, బ్రాంచ్ వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ స్కీమ్కి బ్యాంక్ అధికారులు కన్సెంట్ లెటర్, లోన్ ఇచ్చేందుకు ఏ అభ్యంతరం లేదంటూ ఇచ్చే ఎన్ఓసి లాంటిది ఇస్తేనే అర్హులుగా పరిగణిస్తారు. ఇక్కడ మనకి ఈ అప్లికేషన్లో భాగంగా బ్యాంక్ అధికారుల నుండి అయితే ఈ యొక్క లెటర్ అనేది ఉంటేనే లోన్ అప్రూవల్ అవుతుంది అని చెప్పేసి ఈ దినపత్రికలో ఈరోజు అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి ప్రస్తుతానికైతే మనకింకా అధికారికంగా ఎలాంటి ఆదేశాలు అయితే రాలేదు. ఈ ఎన్ఓసి లెటర్ అనేది ఇప్పుడు తీసుకోవాలా, లేదు అంటే జూన్ 2 తారీఖు రోజున ఈ అర్హుల జాబితా వెలువడిన తర్వాత ఎవరైతే అర్హులు ఉంటారో ఆ అర్హులు మాత్రమే తీసుకోవాలా అని చెప్పేసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా లేదు. దీనికి సంబంధించి, బ్యాంక్ లెటర్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మొట్టమొదటిగా మన ఛానల్లో వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. మీకు ఈ వీడియో తప్పనిసరిగా నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.